హలో ఎవ్రీవన్. చిన్నపిల్లల్లో రీనల్ స్టోన్స్ అన్నవి చాలా అరుదుగా వింటాం, కానీ ఈ మధ్య వాటి ఫ్రీక్వెన్సీ కూడా పెరిగిపోయింది. ఎందుకు? అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవట్లేదు, పెద్దవాళ్లే తీసుకోవట్లేదు, పిల్లలు కూడా అంతంత మాత్రంగానే. ఇంతకు ముందు ఈ ప్రాబ్లం లేదా అంటే ఉండేది కాదు, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. మనము అసెంబ్లీకి వాటికి ఎండలో నుంచునే వాళ్ళము, ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఉండేది. సాయంత్రం కూడా బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళము, ఆడి అలసిపోయి వచ్చి వాటర్ తాగే వాళ్ళం గుడ్ అమౌంట్స్ లో. సో ఫిజికల్ యాక్టివిటీ ఇవి రెండు ఉండేవి కాబట్టి వాటర్ కన్సంప్షన్ ఎక్కడ పెద్ద డిఫరెన్స్ పడేది కాదు. ఇప్పుడు అన్ని ఏసీ రూమ్స్, ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ బస్సులు, ఎక్కడ థర్స్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అవడానికి అవకాశమే లేదు. సో ఫోర్స్ఫుల్ గా యాజ్ ఎ ఫ్యామిలీ రిచువల్ ఒక మోటో లాగా పెట్టుకొని ఇది వాటర్ తాగాల్సిందే అని చెప్తే తప్పితే వీ కెనాట్ అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్. అప్ టు 5 to 6 mm ఉండే చిన్న రీనల్ స్టోన్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగితే దే విల్ ఫ్లష్ అవుట్. కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మటుకు ఒకసారి యూరాలజిస్ట్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ కలవాల్సి ఉంటుంది.